హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ వెల్కమ్ టు శిషి టెక్. సో మనందరికి తెలిసిందే కదా, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో వచ్చేసి. సో ఇవాళ నేను వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ S23 అయితే తెప్పించాను అనమాట. సో ఈ వీడియోలో మనం వచ్చేసి దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇది ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ దీని యొక్క ఫుల్ రివ్యూ అనేది మనం అయితే ఇవాళ వీడియోలో అయితే చూసేద్దాం. ఇంకా లేట్ లేకుండా మనం ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ దీని ప్రైస్ కూడా ఎంత ఉందా అనేది నేనైతే లాస్ట్లో రివీల్ చేస్తాను. ఆల్మోస్ట్ ఇప్పటికి అందరికి తెలిసిందే, బట్ వన్స్ అగైన్ కార్డ్ ఆఫర్స్ని బేస్ చేసుకుని ఇది ఎంతలో వస్తుందో అనేది నేనైతే ఈ వీడియోలో చెప్తాను. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ లేకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సామ్సంగ్ గ్యాలక్సీ S23 FE అన్నమాట. నేను ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి అరౌండ్ 29,999 అయితే పడ్డది కార్డ్ ఆఫర్స్తో కలుపుకొని. సో స్టిల్ ఆఫర్ అయితే రన్నింగ్లో ఉంది. మీరు కావాలనుకుంటే మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. ఇంకా లేట్ లేకుండా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ ఆల్రెడీ నేను ఏంటంటే తెలుసు కదా మనకి, బాక్స్ వచ్చినప్పుడు మనం అమెజాన్ డెలివరీ తీసుకున్నప్పుడు చెక్ చేయాల్సిందే కదండి. సో ఓపెన్ చేయగానే మనకైతే కొన్ని డాక్యుమెంట్స్ అండ్ ఒకటి బాక్స్ ఏదో ఇచ్చిర్రు, చూద్దాం దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే మొబైలే ఉంది, చెప్పినా కదా. సో చూసుకుంటే మొబైల్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. పక్క పెడదాం. ఇంకేమేమి కంటెంట్స్ ఇచ్చిందని చూసుకుంటే ఏమీ లేవు, ఆల్మోస్ట్ అన్నీ ఎంటీ బాక్స్ ఇంకా. సో ఈ బాక్స్ కొంచెం చూద్దాం, దీంట్లో ఏమి ఇచ్చిందని చూసేద్దాం ఒకసారి. దీంట్లో వచ్చేసి నాకు తెలిసినంత వరకు అయితే ఒకటి పిన్, ఎజెక్టర్ పిన్, ఇంకొకటి వచ్చేసి ఛార్జర్ కేబుల్, సి టైప్ టు సి టైప్ అనమాట ఇది. సో ఇంతే బాక్స్లో వచ్చేది మనకైతే. మనం ఛార్జర్ అయితే సపరేట్గా కొనుక్కోవాలి. ఇది వచ్చేసి మనకు 25 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇంకా లేట్ లేకుండా ఫోన్ అయితే ఆన్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందో అనేది. ఇవన్నీ పక్కకు పెడదాం. సో ఓవరాల్గా ఫోన్ చూసుకుంటే హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుందన్నమాట. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఇప్పుడు మీరు డిస్ప్లే పైన అయితే చూడొచ్చు. మనకి ఫోన్ మొత్తం అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుందన్నమాట. రైట్ సైడ్ చూసుకుంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఇచ్చారన్నమాట. లో చూసుకుంటే మనకి సిమ్ ట్రే ఒకటి అండ్ సెకండరీ మైక్రోఫోన్ అయితే ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ మనకి ఎలాంటి రాకర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ప్లెయిన్గా అయితే ఇచ్చారు. బాటంలో మనకి స్పీకర్ గిల్ ఒకటి అండ్ మైక్రోఫోన్ ఒకటి, సి టైప్ ఛార్జింగ్ పోర్టల్ అయితే ఇచ్చారనమాట. ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. ప్రైమరీ వచ్చేసి 50 మెగాపిక్సెల్ అండ్ ఇంకోటి వచ్చేసి 12 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చేసి 10 మెగాపిక్సెల్. 12 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో టెలిఫోటో లెన్స్ కోసం అయితే వాడతారు. 10 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ కోసం. సెటప్ అయిపోయింది. ఫోన్ మనకి ఒకసారి చెక్ చేద్దాము, ఒకసారి ఆన్ చేసి చూసేసాము. సో ఇది వచ్చేసి మనకి డిస్ప్లే పరంగా చూసుకుంటే, సో ఫోన్ మొత్తానికి అయితే సెటప్ అయిపోయింది. సో డిస్ప్లే పరంగా చూసుకుంటే ఈ ఫోన్ వచ్చేసి మనకి 6.4 ఇంచ్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుందన్నమాట. సో వీడియో క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఒకసారి మీరైతే టెస్ట్ చేయండి. మనం చూసుకున్నట్టయితే వీడియో క్వాలిటీ కూడా చాలా బెటర్గా అయితే ఉందన్నమాట. చాలా అంటే AMOLED డిస్ప్లే కాబట్టి 4K వరకు మనం అయితే వీడియో అయితే చూడొచ్చు అన్నమాట దీంట్లో. ఈ మొబైల్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది కాబట్టి సౌండ్ కూడా అయితే లౌడ్గా ఉంది. ఒకసారి సౌండ్ అయితే వినండి. ఈ మొబైల్ మనకి సామ్సంగ్ Exynos 2200 ప్రాసెసర్తో అయితే వస్తుంది. గేమింగ్ మనం స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే ఆడవచ్చు. మనకి ఎక్కడైతే ఫ్రేమ్ డ్రాప్ అవుట్స్ అయితే లేవు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి మనకి ఎక్కడ కూడా ఫ్రేమ్ డ్రాప్స్ అనేది అయితే ఉండదన్నమాట. సో చాలా స్మూత్గా అయితే ఆడుకోవచ్చు పబ్జీ. బట్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆడాలంటే మాత్రం అవ్వదు, ఎందుకంటే ఇది Exynos ప్రాసెసర్ కాబట్టి మనకి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆడితే అక్కడక్కడ డ్రాప్స్ అయితే ఉంటాయి ఫ్రేమ్స్. సో స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎవరైనా ఆడాలనుకుంటే మాత్రం నో ప్రాబ్లం. వచ్చేసి బ్యాక్ కెమెరా నుంచి 4K 60 FPS అయితే రికార్డ్ చేస్తున్నా. ఈ వాయిస్ ఓవర్ కూడా నాకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. మీరు అయితే వినొచ్చు ఏ విధంగా అయితే ఉందనేది. క్లారిటీ కూడా చూడండి ఎంత క్లియర్గా అయితే ఉందో మనకి. సో వీడియో వచ్చేసి ఫ్రంట్ నుంచి అయితే తీస్తున్నమాట, ఫ్రంట్ కెమెరా నుంచి. సో ఇది వచ్చేసి మనకి 10 మెగాపిక్సెలే. సో 4K వరకు అయితే మనం రికార్డ్ చేయొచ్చు. మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. చూడండి క్లారిటీ ఏ విధంగా అయితే ఉందో కెమెరాది ఫ్రంట్. ఇది వచ్చేసి మనకి 4K 60 FPSతో రికార్డ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇవి కొన్ని శాంపుల్ ఫొటోస్ అన్నమాట. ఫొటోస్ ఏ విధంగా వస్తున్నాయి చూడండి లైట్లో. ఈ మొబైల్ మనకి 4500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. మనం ఈవినింగ్ అయితే కంపల్సరీగా ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో ఈ మొబైల్ నేను వచ్చేసి ఒక 2 days అయితే వాడినాను అనమాట. ఇది వచ్చేసి మనకి
అంటే ఆ బడ్జెట్ ప్రైస్ ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఇది ఆఫర్లో అయితే వస్తుందో 29,999. సో వాళ్ళకి అది వర్త్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు కొత్తగా వ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, కెమెరా పరంగా నాకు ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం బెటర్ టు గో విత్ దిస్ అని నేను అంటాను. ఎందుకంటే సామ్సంగ్‌లో వీళ్ళు యూజ్ చేసే ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో అది ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది చాలా క్లియర్‌గా అయితే చాలా బ్యూటిఫుల్‌గా వీళ్ళైతే ఇంప్లిమెంట్ చేశారనమాట. సో ఆ పర్పస్ మీద అయితే మీరు ఇది ఒకటి తీసుకోవచ్చు. నాకు దీంట్లో నచ్చని మైనస్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ ఒకటే. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఈజీగా డ్రాప్ అయిపోతుంది. అదొకటి మైనస్ పాయింట్ దీంట్లో. ఓవరాల్‌గా చూసుకుంటే పర్ఫార్మెన్స్ పరంగా గానీ, గేమింగ్ కూడా మీరు ఆడాలనుకుంటే మాత్రం హెవీ అయితే ఆడలేరు. బట్ స్మూత్ 90 ఫ్రేమ్స్‌లో అయితే మీరైతే ఆడుకోవచ్చనమాట. స్మూత్ అండ్ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో అయితే ఆడుకోవచ్చు. హెవీగా అయితే ఆడుకోలేరు. సో అదనమాట దీని గురించి మొత్తానికి చెప్పాలంటే. ఇది కెమెరా పరంగా బావుంది. సింపుల్‌గా చెప్పాలంటే కెమెరా పరంగా బావుంది. దీని డిస్‌ప్లే పరంగా చూసుకుంటే వర్త్. సో బ్యాటరీ పరంగా చూసుకుంటే కొంచెం మైనస్. ఇదొక్కటే నేను డిసప్పాయింట్ అయినాను. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్ కూడా ఎగ్జినోస్ ప్రాసెసర్ కాబట్టి గేమింగ్ కూడా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది. మనకి అంటే నార్మల్‌గా ఆడుకోవాలనుకునే వాళ్ళకైతే వర్కౌట్ అవుతది. కెమెరాస్ పరంగా చూసుకుంటే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సో అదన్నమాట ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. స్టిల్ ఇంకా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేనైతే లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. బై బై.